ఉందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. ఏ బాధ్యతలోనైనా విజయం సాధించడమే తన లక్ష్యమని, తీర ప్రాంతంలో ఓడరేవుల అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తానని, కష్టపడి పనిచేస్తానని మారిటైమ్ చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. మంగళగిరిలోని బోర్డు కార్యాలయంలో పూజలు నిర్వహించి కుటుంబ సభ్యుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఫంక్షన్ హాల్లో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. అభినందనలు తెలిపేందుకు అభిమానులు, టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. మహేష్ మీడియా ఈ సాంగ్ మిక్స్ బై DJ మహేష్ మీడియా. Song mixed by Mahesh Media. Mixed by Mahesh Media. Song mixed by Mahesh Media. విడతలుగా మీకు పదవులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మొదటి దశగా సత్య గారికి ఇవ్వడం జరిగింది. సో మిగతా వాళ్ళు కూడా పార్టీలో కష్టపడితే గుర్తింపు ఉంటుందనే దానికి ఒక నిదర్శనంగా ఈరోజు ఆ పదవి ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో కష్టపడి ఎలక్షన్ టైంలో మంచిగా పనిచేసిన వాళ్ళకి ఏదో గుర్తింపు ఉన్నది అనేది ఈరోజు మన సత్య గారి ద్వారా మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లాలో చాలా చొరవ తీసుకొని మరీ ముఖ్యంగా నా సీట్ విషయంలో కూడా చాలా చొరవ తీసుకొని చాలా మంచి సీట్ సెలక్షన్లో తోడ్పడి సలహాలు ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ 164 సీట్లు వచ్చాయంటే సత్య లాంటి ఏ రోజు కూడా ఒక్కటనేది కూడా తప్ప
పార్టీ కోసం, పార్టీ శ్రేయస్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే దానికి తగ్గట్టుగా మేమంతా కూడా పనిచేసుకుంటూ ఈరోజు ప్రకాశం జిల్లాలో కష్టకాలంలో ఉన్నా సుఖాలలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా దామచర్ల కుటుంబం అని గ్రాండ్గా మేమంతా కూడా పనిచేసామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు మా సత్యాకి మంచి చైర్మన్ పదవి ఇవ్వటం, దాన్ని కూడా ఖచ్చితంగా సమర్థవంతంగా ఆయన చేస్తాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టేసి వేరే మనకి వైజాగ్, శ్రీకాకుళం అంతా ఇన్ఛార్జ్ చేస్తే అనేక కష్టాలు కూడా ఆ రోజు అక్కడ ఉండే పరిస్థితులు కూడా మేము అందరం కూడా ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జిగా, అదేవిధంగా మన నియోజక కోఆర్డినేటర్గా ఉంటూ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని నియోజకవర్గంలో పాటు ఉత్తరాంధ్రలో కూడా అత్యధిక సీట్లు గెలిపించేందుకు కృషి చేసేందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు పార్టీలో కష్టపడే వాళ్ళకి పదవులు ఇస్తారని చెప్తూ ఈరోజు సత్య గారికి మొదటి విడతలోనే మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ఇచ్చినందుకు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మంత్రివర్గ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ విజయం కోసం ఏ విధంగా అహర్నిశలా కృషి చేశారో, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతల్ని నిర్వర్తించడంలో అంతకన్నా మించి సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యధిక ప్రాంతం తీర ప్రాంతం ఉంది, అత్యధికంగా పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మ్యారిటైమ్ బోర్డుకి అధ్యక్షులుగా ఉంటూ జల రవాణా అదేవిధంగా పోర్టుని అభివృద్ధి చేసేటువంటి బాధ్యతలు తీసుకొచ్చి ప్రభుత్వానికి మంచి తీవ్రత తీసుకురావడం ద్వారా, ప్రభుత్వానికి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్వాతంత్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. నగరంలోని అంబేద్కర్ భవనంలో జరిగిన 92వ జాతీయ భారత వైమానిక దళ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఆలపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ దేశం ప్రశాంత వాతావరణంలో ఉందనంటే దానికి కారణం రక్షణ సిబ్బంది అని కొనియాడారు. సైనికుల ఉద్యోగుల సంక్షేమం కోసం తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళ అందిస్తారని హామీ ఇచ్చారు. జిల్లాలో సైనిక భవనం ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమరజీవుల చిహ్నంగా ఒంగోలు నగరంలో స్తూపం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సైనిక వెల్ఫేర్ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా సైనిక సంక్షేమ అధికారిని రజనీకుమారి, డిఫెన్స్ అసోసియేషన్ చైర్మన్ నెప్పల నాగేశ్వరరావు, డాక్టర్ ఆనంద్, డాక్టర్ రవీంద్రారెడ్డి, డాక్టర్ కటారి వాసంతితో పాటు మాజీ సైనిక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకాశం జిల్లా మాజీ సైనిక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్కు 1,70,000 రూపాయల చెక్కును అందజేశారు. ఆ రోజుల్లో ఇప్పటికి 9 యుద్ధాలు చేశాం. 9 యుద్ధాల్లోనూ మనం చాలా ప్రతిభను కనపరిచి ఒక 62 తప్పుతున్నాం. ఇప్పుడు ఈరోజు పొజిషను వరల్డ్ క్యాడర్లో చెప్పటం నాలుగో స్థానం, కానీ 4వ స్థానం కాదు, 3వ స్థానంకి వచ్చాం. ఇది ఈరోజు మేక్ ఇండియా ప్రోగ్రాంలో మనం అనేక వెపన్స్ షార్ట్ పీరియడ్లో ఇండియన్స్ అనిపించుకున్నాం. ఆ విషయంలో 40 సంవత్సరాలు బట్టి ఒక్కొక్క ప్రోగ్రాం మనం మీ అందరికీ అవగాహన ఉంది కాబట్టి మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేసే అవసరం లేదు. కానీ మనందరికీ తెలిసిన విషయం ఒకటి, అంత చిన్న 4 పైలట్స్ తోటి 4 ఎయిర్క్రాఫ్ట్స్ తోటి చేసిన ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు మన ప్రపంచంలో 4వ స్థాయిలో ఉంది. కేవలం ఎయిర్క్రాఫ్ట్స్ సామాగ్రి ఉండటం మూలంగా కాదు, మన కేపబిలిటీని బట్టి ప్రస్తుతం ప్రపంచంలో అన్నిటికంటే ఉత్తమమైన ఎయిర్క్రాఫ్ట్స్ మనం తెచ్చుకుంటున్నాము. అది కూడా టీఓటీ బేసిస్ మీద, అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. వాళ్ళు ఇప్పుడు ఫ్రాన్స్ మనకిస్తే ఆ టెక్నాలజీతో పాటు వాళ్ళు ఇచ్చేటట్లు, మళ్ళీ తర్వాత మళ్ళీ యుద్ధం వస్తే బ్లాక్మెయిల్ చేయకుండా అలా ఉండేటట్లు. అలానే
ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ హెలికాప్టర్స్ కూడా మనకు వచ్చినాయి, అటాక్ హెలికాప్టర్స్ ఇవిగాను ఆర్మర్డ్ వీటి చేయడానికి. ఫ్యూచర్ వచ్చే యుద్ధంలో సంవత్సరము 1 నెల 15 రోజులు అలా చేసే మనలాంటి దేశాలకు అది వీలు పడదు. విజయం సాధించాలంటే ఎయిర్ సుపీరియారిటీ మనందరికీ తెలుసును. ఈరోజు ఒకసారి మనం ఆలోచించుకుంటే, నేను చాలాసార్లు దాన్ని ఏదో పెండింగ్ పెట్టారంట, అదేదో కేసు అయిందని చెప్పేసి కూడా చెప్పారు. దాన్ని తప్పకుండా కూడా పర్సూ చేస్తాం. ఈరోజు వచ్చిన మన ప్రభుత్వంలో మనకేం కావాలనేది మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు చేయాల్సిన ధర్మం ఈ ప్రభుత్వానికి కూడా ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనము ఎయిర్ ఫోర్స్ది అది సైట్లు కానీ, లేకపోతే రిమ్స్లో మన సైనిక్ భవన్కి కూడా సైట్ అలాట్ చేశారు, కానీ 40 సెంట్లు ఇంకా అది కూడా ఫైల్ పెండింగ్లో ఉందని చెప్పారు. ఎందుకంటే మన సైనిక్ భవన్లోనే మన ప్రోగ్రామ్స్ కూడా మనం చేసుకునే విధంగా దాన్ని కూడా పర్సూ చేస్తారు. నాకు మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. తప్పకుండా దాన్ని కూడా పర్సూ చేద్దాం, దాన్ని కూడా మనకు అయ్యేటట్టుగా చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మూడోది వచ్చేసి, పోయినసారి మా గవర్నమెంట్లో అప్పుడున్నప్పుడు కూడా మన నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా మన అడుగుతూనే ఉండేవాళ్ళు స్తూపం ఒకటి పెట్టాలని. ఆ స్తూపం ఏమో అట్లానే ఉండిపోయింది ఒంగోలులో. మన వాళ్ళకి గుర్తుగా మన స్తూపం కూడా పెట్టుకోవాలి. అది ప్లేస్ కూడా 2-3 ఐడెంటిఫై చేసి మనను చెప్పారు. దాన్ని కూడా తొందరలోనే స్తూపం కూడా ఒక మంచి సెంటర్లో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మనిషి పోయేవాళ్ళు మన వాళ్ళ గుర్తొచ్చే విధంగా, వాళ్ళు మన కోసం ఏం చేశారనేది కూడా ప్రజలకు కూడా తెలుసుకునే విధంగా ఆ సెంటర్లో పెట్టించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో కూడా మన వాళ్ళంతా కూడా కలిసిగా ఈరోజు ప్రభుత్వంలో కూడా వాళ్ళ మిలిటరీ క్యాంటీన్కి కానీ దానికి కూడా నేను 2-3 సార్లు వచ్చాను. అక్కడ కూడా మన రిటైర్డ్ అయిన వాళ్ళందరితో కూడా కలిశాను. కాబట్టి రిటైర్డ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇవాళ నాగేశ్వరరావు గారు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ మాకు సంబంధించిన వరకు మీరు ఎప్పుడు ఏం చెప్పినా కూడా మేము చేయటానికి నేను మీకు సిద్ధంగా ఉంటాం. మీరు చేసే సేవలు శ్రీ దేవి శరణవరాత్రుల భాగంగా స్థానిక కేశవస్వామిపేటలోని చెన్నకేశవ ఆలయంలో 3వ రోజు అమ్మవారు ధైర్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. స్థానిక కొత్తపట్నం రోడ్లో గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కుంకుమ పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తపట్నం రోడ్లో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బాలత్రిపుర సుందరి అమ్మవార్ల దేవస్థానంలో నవరాత్రి మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. వ్యవస్థాపకులు కొండలరాయుడు గారు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి గత 100 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి యొక్క దేవస్థానంలో శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారికి నిత్య దీపారాధనలు నిత్య పూజలు జరుపుతూ ఆ వంశస్థులు ఈ పూజా కార్యక్రమాలని ఈ నవరాత్రి ఉత్సవాలని దేవీభిమానంగా దినదిన ప్రవర్ధమానాభివృద్ధంగా జరుపుతున్నారు. వారికి ఆ యొక్క లక్ష్మీ నారసింహస్వామి గారు అనుగ్రహాన్ని ప్రజల తరపున. కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విజయవంతంగా జరుపుతూ ఉన్నాం. ఇది 3వ సంవత్సరం. నేను ఈ రాజరాజేశ్వర దేవస్థానానికి వన్ ఆఫ్ ది డైరెక్టర్ని. నా పేరు కొమ్మరబోయిన నాగేశ్వరరావు. మరాఠీపాలెం, రంగుతోట, ఈ కాకల బజారు, తూర్పు కమ్మపాలెం, ఇందుర్తి నాగరం, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మేము అందరం పెద్దవాళ్ళందరం కలిసి సుబ్బారావు గారు, మల్లి గారు, నాయుడు అమ్మవారి దేవస్థానం నందుగల శ్రీ అభయాంజనేయ స్వామి అయ్యప్ప స్వామి గుడి వద్ద ప్రతి సంవత్సరం నవరాత్రులకి ప్రసాదం వితరణ జరుగుద్ది. ఇది గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇది కంటిన్యూ చేస్తాం. దీని కంటిన్యూగా ఉంటుంది. దీనికి ముఖ్యంగా వేములపాటి మల్లికార్జునరావు, శ్రీనివాస, కొమ్మరబోయిన నాగేశ్వరరావు, రాఘవ పొందం. కొత్తపట్నం బస్టాండ్లో ఉన్నటువంటి రాజరాజేశ్వరి టెంపుల్, ఆంజనేయ స్వామి గుడి, అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి మిత్ర బృందం అంతా కలిసి గత 3 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది.
CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.